ఇది ఈ ఏకశిలోద్యానవన ప్రాంగణంలో ఉండేటువంటి ప్రసన్నాంజనేయ సహిత సీతారామచంద్ర స్వామి వారి యొక్క ద్విపుష్కర బ్రహ్మోత్సవములు. అంటే 24వ పుష్కరములను పురస్కరించుకుని చేసేటువంటి ఉత్సవం, 24వ సంవత్సరంలో చేసే ఉత్సవాలు. ఒక్కొక్క పుష్కరంలో ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క పద్ధతి ఆలయంలో పుష్టిని కలిగించేటట్లుగా చెయ్యాలి. ఇందాక అనుకున్నాం, మళ్ళీ ఇంకొక మారు ప్రకటించమని షడగోపాచార్య వారి యొక్క ఆదేశం. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మన దేవాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా ఒక స్వామి సంక్షేప రామాయణాన్ని, అంటే 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణానికి మూలమైనటువంటి నారద మహర్షి ఉపదేశించిన తీజ రామాయణము, లేక మూల రామాయణము, లేక బాలరామాయణము, లేక శతశ్లోకి రామాయణము అని పిలువబడేటువంటి సంక్షేప రామాయణాన్ని నిత్యం ఇక్కడ పారాయణం చేయాలి. దానివల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు కాదు, ఆలయాన్ని రామచంద్ర ప్రభు మీద ఉండేటువంటి భక్తి కలిగిన వారందరూ కూడా సకల సమృద్ధిని పొందాలి అనే సంకల్పంతో ఇక్కడ ఆ ఉత్సవాన్ని ప్రారంభించబోతున్నారు. కానీ ఎవరైనా మనకు ఉండేటువంటి మన కోరికలను పట్టో అభీష్టాన్ని పట్టో మనం కూడా పారాయణ చేయిస్తే మన పేరుతో బాగుంటుంది అనుకుంటే 1,500 రూపాయలు మాత్రం కనుక ఆలయానికి సమర్పిస్తే మన పేరుతో నెలపాటు ఇక్కడ ఆ స్వామి వంశీకృష్ణమాచార్యుల పేరుతో చక్కగా చేస్తారు. రోజుకొక 50 రూపాయలు పూజ చేసుకున్నట్టే అవుతుంది. దీనివల్ల ఆలయానికి ఒక చక్కటి ఒక ఆర్థిక వనరు సమకూరుతుంది. తద్వారా మరిన్ని ఉత్సవాలు, ఇప్పుడు ఇంతమంది ఇంతసేపు అయినా సరే 2-3 అవుతున్న ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందుతున్నాం కదా. ఎంత డబ్బు పెడితే ఆనందం వస్తుంది. ఆనందానికి ఏడుపుతో కొనగలుగుతాం కనుక, అంటే ఆధ్యాత్మికమైన ఆనందం కంటే ప్రశాంతత కలిగించే ఆనందం మరొకటి ఉండదు. అలాంటి ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కాబట్టి మన ఆలయంలో మనం దీన్ని ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఆ ఉత్సవానికి ఇప్పటికే 2-3 వారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఉన్నారు. కాబట్టి అలా తెలియజేసేవాడు కమిటీ వాడితో దేవేంద్ర రెడ్డి గారి వారు అలా ప్రధానంగా ఉండే తెలియజేసి ఈ ఆలయానికి సంవత్సరం పాటు కూడా ఏమాత్రం లోటు లేకుండా ప్రతిరోజు ఒకళ్ళు కట్టేటట్టుగా కనుక అయితే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అద్భుతంగా ఆలయం భద్రాచలంలో ఎంత బాగా దొరుకుతుందో మన హనుమకొండలో, అది భద్రుడు ఉన్న కొండ, ఇది హనుమంతుడే ఉన్న కొండ, మన ప్రసన్నాంజనేయ స్వామి కొండ హనుమద్గిరి. ఇక్కడ కూడా అంత బాగా జరగాలని సంకల్పించడం చాలా ఈ పుష్కర ప్రయుక్తంలో చేసే ప్రతిజ్ఞ. కళ్యాణంలో దంపతుల ప్రతిజ్ఞ చేయడం కాదు, మనం ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఉత్సవాన్ని ఇలాగా నిరాటంకంగా కొనసాగిస్తాం. దీనివల్ల ఆలయాన్ని ఎంత అద్భుతంగా, మన ఇంటి ఎంత బాగుంటే అంత బాగుంటుంది కదా. మనందరికీ ఇల్లు కదా రామాలయం అంటే. ఆలయం అంటే మనందరికీ కలిసి ఒకే ఒక ఇల్లు, పరార్థయజనంగా ఉండే ప్రదేశం ఇది. ఈ ఆలయం ఎంత బాగా పెరిగితే మనకు అంత ఆనందం, మనకు అంత సమృద్ధి. కాబట్టి తద్వారా ఆ ఉత్సవాన్ని కూడా మనంతా దృష్టిలో ఉంచుకుని దాన్ని మరింత సమృద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం. 6 నెలల పాటు కైంకర్యాన్ని మన ఆర్చి పాండురంగాచార్య స్వామి వారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అంటే 6 నెలలకి కూడా 6 నెలల పాటు వరుసగా వారి గోత్రనామాలతో ఇక్కడ సంక్షేమ రామాయణం పారాయణ జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత షడగోపతి గారి మీద ఉంటుంది. అలాగా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు దీనికి సిద్ధపడండి. ఇక్కడే ప్రకటించాలనేది, ఇక్కడ ప్రకటిస్తే బైక్లో ప్రకటించే అవకాశం ఉంటుంది. చక్కగా అందరూ చప్పట్లు కొడతారు, అదొక ఆనందం. ప్రకటించే వాళ్ళు ఇక్కడే ప్రకటిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. లేదా తర్వాత ప్రకటించండి. ఇది కేవలం మన కోరికలు తీరడంతో పాటు ఆలయానికి మనం ఇచ్చేటువంటి కొద్ది కైంకర్యం, కించిత్ కాలం ఎంత కనుక చేస్తాము అది కూడా ఆలయానికి సమృద్ధిని కలిగిస్తుంది, మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దానికి కూడా సిద్ధపడవలసిందిగా మరొక్క మారు కోరుతూ, ఈ మాటకు కొనసాగింపు ఏంటంటే